హాయ్! 'సెక్రటరీ' నవల పార్ట్ 16 మీ 'నిహారిక స్టోరీ హబ్'లోకి స్వాగతం. మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా కథలు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నా స్టోరీ నరేషన్ మీకు ఎలా ఉందో తెలియజేయండి. మీ అభిప్రాయాలు నాకు చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ఇంట్లో గోలని చూస్తూనే నీళ్లు కారిపోయిన జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఊసురుమంటూ, ఏం చేయను, మధ్యాహ్నం రైలుకు దిగబడ్డారు. మా పిన్నత్తగారు ఆవిడ కూతుళ్ళు, మా ఇంకో మరిది భార్యను అంది నీరసంగా. సునంద వంక జాలిగా బాధగా చూడడం తప్ప జయంతి ఇంకేం చేయగలదు? దాదాపు గంటన్నర అయిన తర్వాత సునంద ఇచ్చిన కాఫీ తాగి పిన్నత్తగారు వగైరా వాళ్ళంతా ఏకబిగిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి, ఈ చీర ఎంత? అంత తక్కువ ధరకి ఎక్కడ దొరికిందబ్బా? నువ్వు కొన్న షాపులోనే డబ్బిస్తాం మాకు కూడా. 2 చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ళ మాటలకి భయపడి జయంతి దాదాపు బయటకు పారిపోయి వచ్చింది. ఉత్సాహం సగం చచ్చిపోయింది. అయినా ఇప్పుడిప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు. ఈరోజు సునందతో కలిసి తనంత సరదాగా గడపాలనుకుంది. హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడ్నుండి ఏ హోటల్కైనా వెళ్ళి భోంచేసి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. బయటకొచ్చేసి ఒంటరిగా అటూ ఇటూ చూస్తున్న జయంతికి ఏం చేయడానికి తోచక చివరికి ఒక్కతే సినిమాకు బయలుదేరింది. ఇంటికెళ్ళే దోవలోనే ఓ థియేటర్ ఉంది. అందులో ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులయింది. టైమైపోయినా పర్వాలేదు, టికెట్లు దొరుకుతాయి. జయంతి ఈ థియేటర్లోనే సగం రేట్లతో చూపించే మార్నింగ్ షోస్ బోల్డన్ని చూసింది. జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం. సినిమా చూసినట్లు ఉంటుంది. తక్కువ ఖరీదు టికెట్లతో పెద్ద క్లాస్లో వెళ్ళి కూర్చోవచ్చు. జయంతి వెళ్ళేసరికి సినిమా మొదలు పెట్టేశారు. మార్నింగ్ షో కాదు కాబట్టి రోజూ తనకు మామూలుగా కూర్చునే చోటులో కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి. పుట్టినరోజు నాడు మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా? జయంతి తను మామూలుగా కూర్చునే క్లాస్ టికెట్టే ఎక్కువ ధర ఇచ్చేసి తీసుకుంది. లోపల పిక్చర్ మొదలైపోయింది. బయట నుంచి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు. అలాగే చీకట్లో తడుముకుంటూ తన కుర్చీ వైపు వెళ్ళింది. పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి జనం అక్కడక్కడ తప్ప ఎక్కువ లేరు. తడుముకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి సరిగ్గా తను కూర్చునే కుర్చీలోనే ఎవరో కూర్చుని ఉండటంతో కోపం వచ్చింది. వెధవది, ఆ సీటు కోసం కదా తను కావాలని 2.5 పెట్టి పైకి వచ్చింది. చీచీ, ఈరోజు అన్నీ నిరాశలే. ఆ కుర్చీకి ముందు వరుసలో ఉన్న కుర్చీలో వెళ్ళి కూలబడింది. పుట్టినరోజంటే తనకు సంవత్సరాదితో సమానం. ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరమంతా అలాగే గడుస్తుందని పెద్ద నమ్మకం. అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడుక్కి ఆశించినది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు. జయంతి నిట్టూర్పు విడిచింది. చూస్తుండగానే ఇంటర్వెల్ అయిపోయింది. లైట్లు వెలిగాయి. తన సీట్లో కూర్చుని తనకి తెలియకుండానే నిరాశపరిచిన ఆ మహానుభావుడెవరు బాబూ అనుకుంటూ జయంతి తిరిగి చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. మీరా? సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి. జయంతి? శేఖరం తెల్లబోయాడు. అయితే నా సీట్లో కూర్చున్నది మీరన్నమాట. అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి ఆ మాట పైకి అనేసింది. అంటే? అర్థం కానట్టు అడిగాడు శేఖరం. జయంతి సంగతంతా చెప్పింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతా విన్న తర్వాత లేచి ప్రక్క కుర్చీలో కూర్చుంటూ, పోన్లే, ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు. థాంక్స్. జయంతి లేచి వచ్చి శేఖరం ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఒక్కదానివి వచ్చావేం? శేఖరం అడిగాడు.
జయంతి సునంద సంగతి చెప్పడం మొదలుపెట్టింది. జయంతి మాటలను ఆలకిస్తున్న అతని కళ్ళు మటుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా, పరీక్షగా గమనిస్తున్నాయి. సునంద సంగతి చెబుతున్న జయంతి మధ్యలో ఎందుకో ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినటం లేదని, తను కట్టుకున్న చీర వైపు గమనిస్తున్నాడని గ్రహించి ఆ చీర అతను పంపిందే అని గుర్తుకొచ్చేసరికి తల క్రిందకు వాలిపోయింది. భగవాన్! తనీ చీర కట్టుకునేటప్పుడే ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. జయంతి, ఈ చీరలో ఎంత బాగున్నావని! నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. ఆ రోజు నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళినప్పుడు షాపువాడు ఈ చీర తీసి ముందు పడేయగానే నువ్వు గుర్తుకొచ్చావు. ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు పోయినాయి. బ్రతికాను అనుకుంది జయంతి. లేకపోతే తన మొహంలో కలిగే భావాల్ని అతను పుస్తకంలా చదివేసేవాడు. మీరు ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? ప్రసంగం మార్చేయటం కోసం అడిగింది జయంతి. ఇందాకే 3 గంటలకు వచ్చాను. అప్పుడు ప్లేన్ ఎక్కడుంది? ప్లేన్లో కాదు, బొంబాయి నుంచి కారు వస్తుంటే అందులో వచ్చేశాను. వచ్చేసిన తర్వాత ఏమీ తోచలేదు. క్లబ్ వెళ్ళబుద్ధి కాలేదు. మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి పుట్టినరోజు అభినందనలు చెప్పాలనుకున్నాను. కానీ మధ్యలో విరమించుకుని వెనక్కు వచ్చేశాను. ఏం చెయ్యాలో తోచక, ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికొచ్చాను. వచ్చి కూర్చున్నానన్న మాటే గాని నిన్ను గురించి ఆలోచనలు. ఏం చేస్తున్నావో, నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో, అది నీకు నచ్చిందో లేదో. చాలా తగ్గు స్థాయిలో మాట్లాడుతున్న శేఖరం మాటలు, ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి. అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరకు హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.